నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజాభివృద్ధి లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్న మచిలీపట్నం శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూగర్భ వనరులు, గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారు మనతో ఉన్నారు. వారి వ్యక్తిగత జీవితాన్ని అలాగే రాజకీయ జీవితాన్ని గురించి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవీంద్ర గారు నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? అవునండి. ముందుగా మీకు అలాగే మీ పార్టీకి ఇంత అఖండ విజయాన్ని సాధించినందుకు గాను మా పీపుల్స్ న్యూస్ ఛానల్ తరపు నుంచి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రజా తీర్పుని, ఈ ప్రజలు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు ఎలా సద్వినియోగం చేసుకుంటారు? డెఫినెట్గా, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అనేది చాలా అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు మొట్టమొదట ఈ రాష్ట్రంలో ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాతే చాలా పెనుమార్పులు సంభవించినాయి. ఎందుకంటే ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థ నిర్మూలన కానీ, అట్లాగే బలహీన వర్గాలకి గుర్తింపునిచ్చి, రాజకీయ చైతన్యాన్నిచ్చి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చి, పక్కా గృహ నిర్మాణం, జనతా వస్త్రాలు, ఒక ₹2 కిలో బియ్యం, ఇలాంటి ఒక సంక్షేమ కార్యక్రమాలకి మొట్టమొదటి పునాది వేసింది తెలుగుదేశం పార్టీ. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవచ్చు, ఉన్నటువంటి మానవ వనరులను ఎలా ఉపయోగించవచ్చు, ఆ రోజు ఐటీ రంగంలో కానీ, ప్రాజెక్టులు కానీ, బీఓటీ సిస్టమ్ కానీ, ఇలాంటి అనేక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి కార్యక్రమంలో నడిపించినటువంటి సందర్భాలు చూసాం. రాష్ట్ర విభజన ఒక ఉద్దేశపూర్వకంగా మరి తెలుగుదేశం పార్టీని ఇచ్చేయాలనో ఏదైనా కానీ దురదృష్టకర సంఘటన జరిగింది. విభజన జరిగిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు అయితేనే సాధ్యమని చెప్పి ప్రజలను నమ్మి ఆ రోజున 2014లో తెలుగుదేశం పార్టీ అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాలు చక్కటి పరిపాలన ఇచ్చాం, చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని రాజధాని, 13 జిల్లాలకు కూడా ఆ రోజున 13 ప్రాంతాలను కూడా ఏ రకంగా అభివృద్ధి చేయొచ్చు అన్ని కార్యక్రమాలు చేశాం. కానీ మరి ఒక్క ఛాన్స్ అనిచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించి సొంత మీడియాలో దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి ఒక కులాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం, అవినీతి అని చెప్పడం, ఇవన్నీ కూడా చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు మొత్తం కూడా స్మాష్ అయిపోయింది. అన్ని వర్గాలు, ఒకళ్ళు కాదు, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు మొత్తం కూడా అందరూ కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఆ ఎఫెక్టే మొన్న 2024 ఎన్నికల్లో 95% మ్యాండేట్ ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున మ్యాండేట్ రాలేదు. వన్ సైడ్ మ్యాండేట్ ఇచ్చారు. అలాగే మెజార్టీలు చూడండి, 60,000, 70,000, 80,000, 90,000. అసలు ఈ మెజార్టీలు ఇచ్చారంటే ప్రజలు ఎంత కసిగా ఓటేశారనే దానికి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అటు కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ మనకుంది. రాబోయే 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ రావడానికి, మంచి ముందడుగులు పడటానికి ఆస్కారం ఉంది. ఆ దిశగానే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్ళడానికి అన్ని విధాలా కూడా దీన్ని, అవినీతిని చూసాం, అవన్నీ కూడా ప్రక్షాళన చేయాలి. అధికారులు తొత్తులుగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించారు. అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ప్రక్షాళన చేసుకోవాలి. ఆ దిశగా చేస్తూ రాష్ట్రాన్ని పరుగులు పెట్టించి అభివృద్ధి పదంలో నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది మేము బాధ్యతగా భావిస్తాము. ఏ విధమైనటువంటి మరి రాజకీయ వారసత్వం అనేది లేకుండా మరి హేమీ లాంటి ఆల్రెడీ రాజకీయ వారసత్వం ఉండి అలాంటి వాళ్ళని కూడా మరి మీరు ఒక యువ రాజకీయ నాయకుడిగా మీ యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి ఇవాళ రోజున ఇంత అఖండమైనటువంటి ఒక విజయాన్ని అయితే మీరు సొంతం చేసుకున్నారు. మీ ఈ రాజకీయ ప్రయాణాన్ని మీరు ఎలా చెప్తారు? అంటే రాజకీయాలు అనే దానికి రావడానికి కారణం అంటే మావయ్య గారు కూడా రాజకీయాల్లో ఉన్నారు, ఎమ్మెల్యే చేసి మంత్రి చేశారు. అంతకు పూర్వం నుంచే మేము స్టూడెంట్ దీని దగ్గర నుంచి కూడా మేము చాలా, నేను అక్కడ ఎవరైనా సమస్యలు ఉంటే ఇబ్బందులు ఉంటే అట్లా మేము ఫాలో అవుతూ వచ్చేవాళ్ళం. తర్వాత తెలుగు యువత కొద్దిగా యాక్టివ్గా ఉండాలని
యూత్ని ఎప్పుడైతే గవర్నమెంట్ పోయిందో అప్పుడు కంపల్సరీ భుజాన్ని వేసుకునేవాళ్ళం. కాన్స్టిట్యున్సీలో యూత్ని ఎంకరేజ్ చేయటం, వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేయటం, అట్లా స్టార్ట్ చేసుకుని వార్డ్ డివిజన్ అధ్యక్షుడి దగ్గర నుంచి పార్టీ కార్యక్రమాలు కూడా కొద్దిగా అవగాహన కల్పించుకుని జిల్లా యువత అధ్యక్షుడిగా 2007 సంవత్సరంలో మరి చంద్రబాబు నాయుడు గారు నాకు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా అవ్వడం, జిల్లాలో ఉన్నటువంటి యువతనంతా కూడా చాలా దాంట్లో ఇన్వాల్వ్ చేసి పెద్ద ఎత్తున వాళ్ళందరినీ కూడా యూత్ని చేసాం. 2009లో బాబు గారి మ్యాండేట్ పంపించారు, పోటీ చేసాం కానీ అప్పుడు ఓడిపోయాము. అయితే అప్పుడు ఇక దాన్ని ఓటమిని ఒక ఇదిగా తీసుకుని ఆ రోజున ప్రజల దగ్గర ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని, ఎందుకంటే గెలిస్తే ప్రపంచాన్ని నేను తెలిసేవాడిని, ఓడిపోవడం వల్ల ప్రపంచం నాకు తెలిసింది. ప్రపంచం అంటే ఎలా ఉంటుంది, వాళ్ళ స్థితిగతులు ఏంటనేది నేను అవగాహన కల్పించుకొని 5 సంవత్సరాలు నిరంతరాయంగా ప్రజా సమస్యల మీద పోరాడతాం, అట్లాగే వాళ్ళ నుంచి తెలుసుకోవడం, ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. మరి బాబు గారు ఇచ్చిన అవకాశం 2014లో మళ్ళీ మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం గెలవడం, ఫస్ట్ టైమే మంత్రి పదవి ఇవ్వడం, ఆ రోజు బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా, మరి ఎక్సైజ్ మినిస్టర్గా, మరి అలాగే హ్యాండ్లూమ్స్, మళ్ళీ సెకండ్ స్పెల్లో లా డిపార్ట్మెంట్, అదేవిధంగా స్పోర్ట్స్, యూత్, స్కిల్ డెవలప్మెంట్, ఎన్ఆర్ఐ, ఇలాంటివన్నీ కూడా చేసుకోవడం జరిగింది. మరి అనుహరీతిలో 2019లో ఓడిపోయాం. మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ 2024లో మరి 5 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. 2024లో మరి ఆ సందర్భంలో మమ్మల్ని జైల్లో పెట్టడం కూడా జరిగింది. 54 రోజుల పాటు క్వశ్చన్ అదే అడగబోతున్నాను సార్. అంటే ఎంతో సజావుగా సాగుతున్నటువంటి కొల్లు రవీంద్ర గారి యొక్క రాజకీయ జీవితంలో ఆ 53 రోజులు ఏదైతుందో ఒక చీకటి రోజులు అనుకోవచ్చు సార్. అదే అంతే కూడా అనుభవాలు. ఎందుకంటే ఫస్ట్ మేము ఈ రాష్ట్రంలో శాండ్ విధానంలో అనేక మంది కార్మికులు రోడ్డున పడిపోయారు, అనేక మంది కన్స్ట్రక్షన్ అయిపోయింది, దాదాపు 40 రంగాల్లో ఉన్నారు. దాంట్లో శానిటేషన్ ఉంటుంది, తర్వాత పైప్ లైన్ చేసి భవన నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, వీళ్ళన్నీ కూడా రోడ్డున పడిపోయారు. దానికి సంబంధించి వ్యాపారస్తులందరూ కూడా రోడ్డున పడిపోయారు. అప్పుడు దీక్ష చేయటం జరిగింది, ఆ సందర్భంలో నన్ను అరెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా జరిగినాయి. అలాగే ఇలాంటి దాదాపు 23 కేసులు పెట్టారు. కోవిడ్లో ఎవరో బాధలో ఉంటే వాళ్ళ పలకరించడానికి వెళ్తే, చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ రోజు ఒక కోవిడ్ కేసు కట్టారు నా మీద. అట్లాగే మరి ఒక హత్య కేసు, అక్రమ హత్య కేసు పెట్టి 54 రోజుల పాటు అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టారు. నిజంగా అప్పుడు చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఒక మంచి ఆలోచనతో రాష్ట్రాన్ని, ప్రజల్ని, మనం ఊరిని డెవలప్ చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో రాజకీయాల్లోకి వస్తే ఇలా జరిగింది ఏంటని చెప్పి కొంచెం బాధపడ్డాను. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సపోర్ట్, లోకేష్ గారు ఇచ్చినటువంటి సపోర్టు, నియోజకవర్గ ప్రజలు, రాష్ట్రం అంతా కూడా దాన్ని ఎవరు కూడా నమ్మలే. నేను ఒకటే అనుకున్నాను, నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు, నాకు పునర్జన్మనిచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ రోజు అనుకోవడం, ఇంకా ఆ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి చేసి ఆ పీటలో కూర్చోబెట్టాలని లక్ష్యంగా పెట్టుకుని, అలాగే బీసీ విభాగాన్ని కూడా నాకు అప్పచెప్పారు. ఆ రోజున రాష్ట్రం అంతా బీసీ వర్గాల్ని ఒక చైతన్యం తీసుకొచ్చాం. ఇవాళ మళ్ళీ మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఇది ఎప్పటికీ రుణపడి ఉంటాను. చేయాల్సిన లక్ష్యం ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, దానికోసం ముందుకెళ్తాం. సొంత నియోజకవర్గం మచిలీపట్నం ఏదైతే ఉందో ఒక సామెత ఉంది, ఒక చినుకు పడితే చాలు కోనేరు సెంటర్, అలాగే బస్టాండ్ సెంటర్ మొత్తం కూడా మోకాళ్ళ లోతు నీళ్లలో తడిసిపోతుంది అని. మరి కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ సమస్యని గత పాలకులు కావచ్చు, లేకపోతే మీకంటే ముందుగా ఉన్నటువంటి అక్కడ శాసనసభ్యులు కావచ్చు, గతంలో మీరు కూడా ఒక మంత్రిగా పనిచేస్తున్నారు ఆల్రెడీ, మరి ఎందుకని ఆ సమస్యను ఇంతవరకు పరిష్కారం చేయలేకపోయారు? అది ఎప్పుడు పరిష్కారానికి నోచుకునే అవకాశం?